చక్కగా చేశారు సన్నిలో దానము చక్కగా చేస్తురా వారు తనదువే నువ్వు ముడు వేసారు చక్కగా చేసేరా నమ్మగా తలదు నువ్వు ముడు వేసేరు చక్కగా తనదువే చారు ముడు వేసారు నమ్మగా మగవారేసి ముడిలేయడం వేయటానికి అవును తల్లి పూర్వం మన పెద్దవారు కన్నా పెద్దవారు వెనక్కి ముడేసి ఏళ్ళు ముడేసేవారు అవునండి అదే సిగముడు అనేవారు అదే దురక్కముడు అనేవారు మహానుభావులు ఈ రాజులారి అంతగా ముస్తాబోతున్నారు వారు పెట్టారు నామాలు పేరెత్తకుండాని పెట్టారు నామాలే అప్పుడు దాకా సూర్యవంశరాజులు కట్టబొట్లుండే అప్పుడే నిలుగుబొట్లు ఏర్పడ్డాయి అయ్యే వెంకన్న నామాలు అన్నా ఇంటి నామం బంగారు తెలకొందుద్దే మహానుభావులు మన చుట్టేలు బాగాలు సురిమెల్ల పోలు చుట్టేలు బాగాలు అవైన చేతులకి తంట గడియాలమ్మా చేతులకు పేర ఐదేలా కానంద పుడుపోరే పెట్టారు చేతులకు కండ గడియారు గొలుసులు ముద్దుడుంగరా నెలలో నాయన చంద్రహారాలు మహానుభావులు అందంగా మొత్తం కాశీమే దరకాశీ హనుమంత కాశీలు కాశీలు అన్నలగా కాశీ హనుమంత కాశీలు కాశీ మీద కాశీ హనుమంత కాశీలు అందరూ బిగేసి కట్టారట పూర్వం 10 సంవత్సరాల బాలుడు కానించి 99 సంవత్సరాల పెద్దవారు వరకు కూడా పంచి కొట్టేసేవారట అటువంటి టైంలో ఇప్పుడు ఏమి వేస్తున్నారా కన్నా ఇప్పుడే వేస్తున్నారు ఏంటి జీన్స్ ప్యాంట్లు పెన్సిల్ కొట్టు ప్యాంట్లు బాబాయ్ ఒక్కలు పీకేసి ప్యాంట్లు అయ్యా జరే తాంజీను అంటే మోకాల కాడ బొర్రెలు ఉంటాయా కుక్కలు పీకేసి దానికి రేట్ ఎక్కువ రేట్లు ఎక్కువ అంట అంటే గాలితాగనమాట పూర్వం అండి 10 సంవత్సరాల బాలుడు కాడి నుంచి 99 సంవత్సరాల ముసలివాడు కూడా మంచి కొట్టేసేవారు అటువంటి మహానుభావులు చక్కగా ముస్తాబురయ్యారు కన్నా తల్లిని అంటా ఉన్నారు మమ్మల్ని జీవించి దివకలు ఇచ్చి సేవలు ఇచ్చి సాగంపాలమ్మ ఆనాడు కన్నా తల్లి పేరు దేవి బంగారు పళ్ళు బావుగా దొంగకుని ఉతకంతో నిలుపుచ్చుకుని 6 గుట్ల 3 గుట్ల మహానుభావులు 7 శనకలు 6 కుమారులకి ఎదురొస్తుంది ఆనాడు కన్నా తల్లి కాబట్టి ఎదురు వచ్చింది అవునండి ఎదురు రావునా ఈనాడు కట్టుకున్న పిల్లల్ని ఎదురు రమ్మంటారు ఎదురు రమ్మంటారా కన్నా తల్లి పాపత్రాలు పుట్టుకొట్టినప్పుడు పుణ్యత్రాలు ఇది కన్నా తల్లి పాపత్ర భార్య అంటే భార్యని ప్రేమించమన్నారు పట్టి బెల్లం ముక్క తల్లి అంటే అల్లం ముక్క తల్లిని తనమన్నారు పిల్లని ప్రేమించమన్నారు నువ్వు తల్లిని అంటాను అవునండి అలాంటి పిల్లని ప్రేమిస్తాను నోటి ఏదంటే అవుతుందండి పొద్దున కనకమ్మతో చెప్తాను కంగారు పళ్ళు బావుగా దొంగలు ఉతకంతో నీళ్ళు పుచ్చుకొని 7 చిలకల్లాలి ఎనక్కెళ్ళి ఎదరికి 6 కుమారులు ఎదురొస్తుంది ఉంటుంది బాబు ఏ రాజా వెళతారు ఎందుతారు మీరు పరమాత్మ రాజ్యమున పాదంబు పెట్టద్దు ఏ రాజా వెళతారు ఎందుతారు పరమాత్మ రాజాలు పాదం పెట్టద్దు ఏ రాజు వెళ్తారు ఏం చేస్తారు పరమాత్మ రాజ్యాన్ని మగవారు ఉన్నారన్నారు రాజ్యాలు వెళ్తున్నారు వెళ్ళేరు సంపూరు రావ
అంటే ఒక జిల్లా, లంపంటే ఒక జిల్లండి. 74 రాజ్యాలు కూడా పట్టి శోధిస్తా ఉన్నారు. చక్కని కన్ని చూడవలేదండి, అందమైన కన్ని అవరలేదు. ఒక మహత్తరి కన్ని మా తమ్ముడు ఎక్కడ ఆ రాజ్యం విడిచిపెట్టి మహానుభావులు రాయులు పైరాజ్యం వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎలా వెళ్తున్నారు? నాయనా, గోపాల, గోపాల వెళ్ళి పాంచాలండి. వారు పాంచాల మరియటి పట్నం వెళ్ళి గోపాల ఢిల్లీ పాంచాలంటే 12 యామల గలగజపట్నం. అటువంటి పట్నమే పట్టి శోధిస్తా ఉంటారు. చక్కని కన్ని చూడవలేదు, అందమైన కన్ని అవరలేదు. ఒక మహత్తరి కన్ని మా తమ్ముడు ఎక్కడ నచ్చలేదండి. మహానుభావుల రాజ్యం విడిచిపెట్టి పైరాజ్యం వెళ్తా ఉన్నారు. సప్పన్న రాజ్యాలే చాడు మంజారంలో తప్పన రాజాలే సొప్పన రాజ్యాలు జహుడు మంజాలు అటువంటి రాజ్యాలే పట్టి శోధిస్తా ఉన్నారు. చూడసక్కని కానీ సూట్ అవ్వలేదు, అందమైన కన్ని అవరలేదండి. చల్లన తలటి కింద గదిన మనకు తానకాలు ఇస్తారటండి. ఆయాలకి ఇల్లు బయలుదేరినాడు 6 మాసాల 18 రోజుల మధ్యాహ్నం పూట అయింది. ఆనాడు మహానుభావుడు గోవిందరాజులటండి తమ్ముడెక్క చూసి అన్నగారు అంటున్నాడట. ఏమని? ఆడవాడు గోవిందరాజులు మొక్కబట్టమ్మా వేసవ కాలం ఆడవారు తలలో మళ్ళీ దండ ఎట్టి మాదిరిగా వాడికి వెళ్ళిపోతారు. అట్టే మాదిరిగా వాడికి వెళ్ళిపోయిందండి. తమ్ముడు చూసి అన్నగారు అంటున్నాడట. ఏమనండి? తమ్ములారా ఓయ్, నా చిన్న తమ్ములారా, తమ్ముడా తమ్మురా చిన్ని తమ్ములురా మన వచ్చిన ఎడాలు మంచివి గవా వచ్చిన గరాలు మంచివి గవా వచ్చిన ఎడాలు మంచివి గవా మన బయటల్లి ఎడాలు మంచివి గవా వచ్చిన గరాలు మంచివి గవా బయదెల్లి గరాలు మంచివి గవా మళ్ళీ మొత్తం పెట్టి మళ్ళీ వస్తాము అని తిరిగి మగ పెట్టారు దిగువ తెర పథకం మళ్ళీ మోదం పెట్టు మళ్ళీ వద్దాము తిరిగి మగ పెట్టేరు దిగువాది మన వచ్చిన గడియల మంచివి కాదు. 5 ఏళ్ళు వెళ్ళి మంచివి కావయ్యా. ముహూర్తం పెట్టి మళ్ళా వద్ద వచ్చేది దారిలో తిరిగి మొగ పెట్టి ఆ. ఆయన నాయన వచ్చేది దారిలో దారి మార్గములు వాళ్ళమ్మ తమ్ముడు వాళ్ళ మేనమామ వచ్చేది దారిలో దారి మార్గములు వాళ్ళమ్మ తమ్ముడు వాళ్ళ మేనమామ వాళ్ళమ్మ తమ్ముడు వాళ్ళ మేనమామ వరకాడు అదేటండి ఆ. దారంటమయ్యా అవును. దారంటమైతే ఆ. మహానుభావులు ఏయ్. కాలమురు ఉంటూ మేరేరు కోనేరు కాడకు వచ్చాడట. ఆహా. అదేది ఓయ్. ద్వారకాలు రాజు చూశాడట 6 కన్న తమ్ముల్ని. ఆ. అదేది మహానుభావుడు అంటా ఉన్నా ఏమని? ఈ తల్లి కన్నా ఎలా మరిచిందో పక్కన రాజు ఇలా మీద లేరు. గవర్నమెంట్ మోడీ కన్నా ఉంపుటం పొంది కానీ ఈ రాజు రారు ఎక్కడ ఒప్పు డప్పు లేదండి. ఒకటే నామం అవును. ఎందిస్తాను ఆ. అలాగని ఓ. మహానుభావుడు రాజు ఆరుకి అడ్డంగా వెళ్ళి ఆ. కడుపులో కుదేలంతోని ఆ. మహానుభావుడు ఆనమదారుకుడు ఆ. రాజు ఆరులతో మాట్లాడతాడట. ఎలాగని? అంటే మనకే మండిపోడికి బాధ ఎంత అసలు ద్వారకా పట్టణం దిగువ తర్వాత బాధ చేస్తాట. ఆ. మహానుభావుడు ఓయ్. ఆనమదారుకుడు ఏమనండి? అబ్బాయిలు ఓయ్. ఎవరు అబ్బాయి ఏ పల్లె మీరు మీ తల్లెవరు తండ్రెవరు కాబోతురు ఎవరు అబ్బాయి ఏ పల్లె మీరు తల్లెవరు తండ్రెవరు తమ్ముడు మీ తల్లెవరు తండ్రెవరు కాబోతురు ఏం చేసే తన మీరు పిందొచ్చి తల్లెవరు తండ్రెవరు తమ్ముడు ఇందు చేత మీరు ఇందు వీరారు. అబ్బాయిలు ఏయ్. దేవుళ్ళే కన్నారా దేవతలే కన్నారా
అతను ఎవరో పెద్దవాడు అవును. మాట్లాడైన పెద్ద ఆయన అవును. మనం ఆలకించేవారు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళం. అంటే మహానుభావుడు రాజు మనసు చిన్నపుచ్చినట్టు అవుతుంది అవును. నలుగురు నాలుగు మాట్లాడితే ఆయనకి వ్యవసాయం చేసేట్టుంటారు వ్యవసాయం ఇప్పుడే ఉన్నాయి బాబు పండు ఇవాళ నువ్వుల ఇంటికాడ మన వ్యవసాయమే చేస్తున్నాం పొద్దున్న జీతాలు ఇస్తారు 4 ఎకరాల వ్యవసాయం కాదు ఎగతాలు చేసినట్టు ఉంది అవునవును అంటే మనకే మణిపూర్కి భాష చేసుకుంటారు దివ్య తిరుపతి దూరపట్నం అంతే మాట భాష అనంతరించి మహానుభావుడు గోవిందరాజు మాట్లాడుతాడు ఎలాగా? గోవిందరాజు అంటే 33 నడకలు 66 మాత్రం పెద్దవాళ్ళు పెద్ద భాష ఆడతాడు చిన్నవాళ్ళు మాట ఆడతాడు మహానుభావుడు అంటామన్నా ఏమనండి? ఏమండి ఆ. మహారాజు గారు ఆ. వారి ఊరు కాదండి ఈ పల్లి కాదండో వేరేవో స్థానము ఎత్తికిపోతే చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లండి కాపురము తెరపాకు కలియుగా చంద్రగిరి దారుగా మహారాజు గారు మాది చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురము తిరుపతి కలియుగ ముందు అవును. నివోస్థాన భూమిలో తిరుపతి మాది ఏమండి ఆ. మహారాజు గారు ఓయ్. మా తల్లి పేరమదేవి తండ్రి సింహారాజు మా తల్లి గారి పేరుమది పేరుదేవి ఆ. తండ్రి గారు సింహరాజు గారు. సింహరాజు గారండి ఆ. మహారాజు గారు ఓ. ఇప్పుడు మహానుభావుడు ఆ. ఆలమాదు అనుకుంటున్నారు ఏమని బాబు ఓయ్. ఎటు మీ చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా అండి. కాపురము తిరుపతి కలియుగమందు తండ్రి గారి పేరమదేవి తండ్రి గారు సింహరాజు గారు బాబు ఆ. అబ్బాయిలు ఓయ్. అబ్బాయిలు ఓయ్. ఎటు మీరు పేరు దగ్గర అబ్బాయిలు యారా. ఏయ్. మీ సోకడుకోను ఆ. ఎటు మీరు సింహరాజు గారు కుమారులా కుమారులు అండి మీ తండ్రి గారు క్షేమంగా ఓ, ఉన్నారు మా తల్లి గారు చాలా క్షేమంగా ఉన్నారు మీ తండ్రి గారు క్షేమంగా ఉన్నారు ఇంకా బాగున్నారు. ఇరుగు పొరుగు బాగున్నారా ఈ కూర్చున్న సభారందరూ కూడా బాగున్నారు ఆహా. ఏమండి ఆ. మీ తండ్రి గారు బాగున్నారా మీ తల్లి గారు బాగున్నారా ఇరుగు పొరుగు బాగున్నారు అంటున్నారు ఇంతకీ మీరెవరండి నేను ఎవరన్నా మీకు తెలీదా అసలు మిమ్మల్ని ఎక్కడ చూడలేదు నన్ను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు కలలేదు అలా ఇప్పుడు చూసాడు మొక్కమేమో బాబు ఆ. నేను సుయ్యాన మీకు నేను మేనమాన ఓ అవుతాను మేకలో మామ కూసేయి ఎన్నవాడంటే ఇంట్లో జమానం వెళ్ళిపోయిందంట మేకమామ అంటే మా ఇంకొచ్చాడు మేకల సంతలాగా ఏటిలో సంతల మేకలాగా చూడమ్మా ఆ. వచ్చారు ఇప్పుడు దాకా అటు ఇటు తిరిగారు ఆ. ఇప్పుడు వచ్చేసి మా దగ్గరికి మీదకే ఆ. మేనమామని ఆ. మేనమామని అంటే నమ్మేయడానికి ఏమన్నా నిజమేనయ్యా మీకు నేను సుయ్యాన మేనమామని అవుతాను ఏవండి మా ఏవండి ఆ. మా మేనమామ అంటున్నారు ఆ. మా తండ్రి గారికి బావమరిది ఉన్నాడని ఆ. నా తల్లి గారికి అన్నగారు ఉన్నాడని ఆ. మా 7 గ్రంథములకి మేనమామ ఉన్నాడని ఆ. ఇప్పుడు మా తల్లి గారు గాని మా తండ్రి తిమ్మరాజు గారు గాని ఆ. కనబట్టిన ఎప్పుడు కూడా చెప్పలేదు ఆ. మీరు ఎప్పుడు దగ్గర ఎలా దగ్గర ఎన్ని చేత దగ్గర ఎక్కడ దగ్గర ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర ఎలా దగ్గర అన్నా ఆ. ఏడు దగ్గరలో ఎన్ని దగ్గరలు ఉంటాయమ్మా హలో సార్ ఆ. ఏవండి ఓయ్ మొన్న దుగ్దూరాడు చుట్టూరు నిజమేనోయ్ వాళ్ళందరూ దగ్గర అయిపోరు అలా వచ్చి చుట్టారా మాకందరూ చుట్టాలే ఎక్కడికి వెళ్తే అక్కడ చుట్టాలి మా ఇద్దరు చుట్టాలి ఇది కొంచెం చుట్టాలి ఇంతకు ముందు మొగలతో రాయడం మా ఊరు వాళ్ళ చుట్టాలు అయిపోరు ఈ ఆడ ఎండమూరు ఈ ఎండమూరు రోజుకో ఈదుగా చుట్టాలు అయిపోతున్నారు మొగల్పూరు ఎండమూరు సంబంధం ఉంది రోయ్ ఆ. మరి కృష్ణరాజు గారు చుట్టాలు ఉన్నారు ఇక్కడ ఏమండి ఆ. మొన్న మాదాపట్నం రాడు ఆ. ఇది లైటింగ్ మాస్టర్ ఆయన దగ్గర అయిపోయాడు నాకు. అవుతాడు అవుతాడు ఆ. నీకు అందరూ చుట్టాలే మరే ఓన్లీ కానీ ఎప్పుడు దగ్గర ఎలా దగ్గర ఎక్కడ దగ్గర అన్నా ఎలా దగ్గర ఒకసారి వివరించి చెప్పండి బాబు నీ పేరేం పేరు నా పేరు గోవిందరాజు అండి గోవిందరాజే ఆ. అర్థంగా అలాగే ఉన్నా నామంతో అలాగే ఉండాలి. బాబు నీ పేరేం పేరు నా పేరే చెప్పాలా చెప్పు, చెప్పు. నా పేరే కావాలా అవును. నా పేరు ఆ. పిల్లల రంగయ్య ఊరి పిల్లలు నడిపోనోయ్ ఇది పిల్లలు రంగయ్యా మన గుంటూరులో చేస్తాం అయ్యి బాబు మా ఎవడంటది యూట్యూబ్ లో అక్కడ పిల్లం వద్దమ్మా కట్ చేసింది అది. అమ్మ వదినమ్మా అక్కడ పిల్లం గన్నవరం చేసాం ఎక్కడ చేస్తే అక్కడ పిల్లలు ఇడికి ఏ ఊరైతే ఆ ఊరి పిల్లలు ఇడికి ఈ పిల్లలు నడిపోను ఉన్న ఊపిల్లలతోనే ఎగలేక పగటాలేమో ఆటో దూరుకుని చీర పని చేసుకుంటున్నాను బాబులు ఏమో సంబరాలకు వస్తున్నాను అవును. ఎంతమంది పిల్లల్ని చేసుకుని ఏం చేసుకోవాలి నేను నెత్తి మీద ఎత్తుకో పొద్దు జుట్టు ఊడిపోతాయి అప్పుడే బాబు నీ పేరు పిల్లల రంగ కదా పెన్నాడు రంగ పెన్నాడ రంగయ్య ఆ రంగైన ఈ పందిర్లో ఈ రంగైన అవును నీ పేరు పెన్నాడం కన్నా
బాబు అంటే మీ పెళ్లికి రాన కారణం ఏంటంటే మీ కన్నా తన పేరు దేవికి మీ తండ్రి గారు తిమ్మరాజుకి కళ్యాణం అయినప్పుడు కట్నాల కానుకలు కాడ కలహాలు వచ్చినాయి. అంటే డబ్బులు కాడ బియ్యం పెట్టల మీద రాజుపగ అంటే తాజుపమ్మాలి. మీ తల్లి గారిని తీసుకుని మీ తండ్రి గారు తిమ్మరాజు ఇదిగో పట్టణాలు వెళ్ళిపోయారు. మేము పంపే పల్లెకి ఇస్తూ పోతూ ఉంటుంది కానీ బందరకం కలదంటారు బాబు అమ్మేశారండి. అమ్మేశారా? ఒనుగోలుకి అమ్మేశాం. ఎంత అమ్మేశారా? పలతగా 18 ఏళ్ళు గిట్టుబడి అవుతుంది. 18 ఏళ్ళు ఎందుకో 220 ఇచ్చేస్తాను నీకు. పొద్దున 2 ఏళ్ళు పొద్దున్న మా పూలు కొడుసు ఉంది. చుట్టాలందరికి బుడ్లు తేవాలి. నన్ను మామయ్య అనగానే అప్పుడు మహానుభావుడు ఆలమదారుకున్నాడు. అల్లుడా అల్లుడా గోవింద రాజు మీ తల్లి పేరమ్మ ఎవరానుకున్నారు? అల్లుడా అల్లుడా గోవింద రాజు నీ తల్లి పేరమ్మ ఎవరానుకున్నారు? తోడ పుట్టింది, తోడ పెరిగింది అనగానే మామయ్య అన్నారు. మీరు ఆ యొక్క కారణాలు ఏంటన్నారు? ఏమండి మామయ్య గారు, మా అమ్మగారికి మా తండ్రి గారికి 7 రూపాయలు ఎమరయ్యం, 6 రూపాయలకి ఇద్దరు కాలు వచ్చాయి. మా ఇంటికాడ మా చిన్న తమ్ముడు శ్రీ వెంకటరామన్ అల్లరికి ఆగలేక అండి కోసమే కదిలొచ్చాము అన్నారట. 76 రాజ్యాలు పట్టి శోధించి చూసాము. చూడవలేదు, అందమైన అవర్లేదు. మీ ఊరు నుంచి మా ఊరు వెళ్ళిపోతాం మహాప్రభు. అలాగనగాని అంటున్నాడు పోయి గోవిందరాజు అంటున్నాడు. అల్లుడు అల్లుడా పోయిందా మహారాజు నేను తిరగాలేది రాజ్యాలు ఎందుకు తిరిగి ఎందుకు వెతికారు? మాయంత ఉన్నది రస పలవల కన్నీ నచ్చేది మంగాను వచ్చేసి కొందరు మీరు నచ్చితే మంగాని చేసుకుందురు గానయ్యా. కాకపోతే వెళ్ళిపోదురు అబ్బాయి త్వరగా పట్నంబు తీసుకెళ్ళి గీరావులేటి మేకలేదు అందరూనే తోలుకెళ్ళాలంటే తీసుకెళ్ళాలి. అన్న తోలుకుని బుద్ధిపోతుంది. నాకు ఆటో తోలుకుని బుద్ధిపోలేదు, నీకు మేకలు మేకుండా బుద్ధిపోలేదు. తోలుకెళ్తాం కదరా బాబు పట్టు తీసుకెళ్ళాలి. అదే తోసుకెళ్తాం. సెలపలేని బండిలో తోసుకెళ్తా వీటి తీసుకెళ్లే ముందు మహానుభావుడు ఆలమంటారు ఏమని అబ్బాయిలు తోలు పెట్టద్దు వస్తువులు పెట్టద్దండి పూర్వటండి మగవారి ఆడవారికి డబ్బిచ్చి కొనుక్కునేవారు. ఏమండి ఏమండి పెద్దవారు ఉన్నారు కదా, మగవారు ఆడవారికి ఇచ్చి డబ్బు కొనుక్కునేవారట. గురుగారు ఓళ్ళు కడితేనే ఓలే అన్నాక హక్కుండేది. ఓలే అన్నానికి హక్కుంది కదా. ఇప్పుడు ఆడవాళ్ళు మొగోళ్ళు డబ్బిచ్చుకునేస్తున్నారు. ఇప్పుడు కానీ ఒలే అనమాను మరిగి గ్యాస్ మీద ఉన్న కాఫీ దగ్గర మూతి మీద వేసేస్తారు. ఆవిడైతే ఇప్పుడైతే డొప్పించుకొనుకున్నారు కాబట్టి జాగా చెప్తానండి. హాయ్ బంగారం, హాయ్ డార్లింగ్, డ్యూటీ అయిపోయింది, మన బీచ్కి వెళ్ళిపోదాం, సినిమా టికెట్లు బుక్ చేసేసాను. ఇలాగ ఆఫీస్లో మన ఎక్కువ అయిపోయింది, ఈడు వస్తా లేట్ అయిపోయింది, మండిపోతుంది, గడపగాడు చూసి వస్తుంది, ఈడు ఎప్పుడు వస్తాడా, ఈడు చుట్టూ అడిగిన ఎప్పుడు చేత పప్పు దగ్గర పప్పు అడుగున్నాం. వీడి దగ్గర చాలా సూత్రం నేర్చుకోరుకుని అంటే వస్తువులు పెట్టదు ఊరడి వద్ద బుద్ధి బద్దలైతే దొరకబట్టమే తీసుకెళ్తా ఉన్నారు. బంగారు కుర్చీలు అది కూర్చేసుకుని కూర్చున్నాడు. మీ ఎవరిని మీరు ముందు వస్తున్నారు, వెనకాల వచ్చే చుట్టాలు ఎవరండి, బంధువులు ఎవరంటున్నాడు. దేవి కాదులు
అడగొచ్చినారు కొడుకులు మనమే పంచజములతో కాలు కడుక్కోమని నీళ్ళు ఇచ్చింది మహాతల్లి వాళ్ళు చేతులు వెళ్ళుకున్నారు బంగారు కుర్చీలో కొలువు తీరే కూర్చున్న వాళ్ళు కొలువు తీరకుండా